ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండ్ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ ఎంత బాగా నేర్చుకుంటే మనం ఎక్స్పాన్షన్స్ అంత బాగా క్లియర్గా వర్కౌట్ చేయగలం. అండ్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టరైజేషన్. సో 5x ప్లస్ 10, ఇక్కడ 5x అనేది ఒక టర్మ్, సో 10 అనేది ఒక కాన్స్టెంట్. మనం ఆలోచించేటప్పుడు 10 అనేది 5 టేబుల్లో మల్టిప్లై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో అలా ఆలోచించినప్పుడు 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 2. సో ఇక్కడ ఈ రెండింటిలో ఉన్న కామన్ టర్మ్ 5. సో 5ని కామన్ తీస్తే మనకు వచ్చే వాల్యూ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. అండ్ ద సెకండ్ ప్రాబ్లం 3a స్క్వేర్ ప్లస్ 6a. సో ఇక్కడ కూడా సేమ్, 3a square is a term and 6a is another term. So 3 into a. ఇప్పుడు ఈ 6 ఉన్న నెంబర్ 3 టేబుల్లో మల్టిప్లై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ మల్టిప్లైడ్ 3 ఇంటూ 2 ఇంటూ ఏ. సో ఇక్కడ మనకి కామన్గా ఉన్న టర్మ్స్ 3 ఇంటూ ఏ, 3 టర్మ్ అండ్ ఏ టర్మ్ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 టర్మ్స్లోంచి 3aని కామన్ తీసిన తర్వాత వీ షుడ్ హ్యావ్ టు రైట్ 3a ఇంటూ మిగిలిన పోయిన టర్మ్స్ ఏంటి, ఫస్ట్ టర్మ్లో ఏ అండ్ ద సెకండ్ టర్మ్లో 2. సో ఈ రెండింటిని ప్లస్తో యాడ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ 3a ఇంటూ ఏ ప్లస్ 2.